तेलंगाना के नायब वज़ीर आला मल्लू भट्टी विक्रमार्का ने कहा है कि फार्मूला ई रेस से रियासत को कोई फ़ायदा नहीं है। मंगल को मीडिया से बात करते हुए उन्होंने फार्मूला ई रेस पर साबिक़ वज़रा और बीआरएस लीडरों की तरफ से लगाए गए इल्ज़ामात की तरदीद की। उन्होंने कहा कि लोगों को फार्मूला ई रेस के बारे में हक़ाइक़ मालूम होने चाहिए। सेक्रेटेरिएट बिजनेस रूल्स के मुताबिक फार्मूला ई रेस की इजाज़त नहीं है। उन्होंने पूछा कि क्या किसी को हैदराबाद आने और जाने के लिए 100 करोड़ रुपए अदा करने चाहिए। ये कारोबारी क़वानीन से मुख्तलिफ है। उनका कहना था कि फार्मूला 1 रेस सिर्फ एक कंपनी को फ़ायदा पहुंचाने के लिए मुनक़्क़िद की गई थी। అగ్రిమెంట్ చేసి సంతకాలు పెట్టేసి ఈ 110 కోట్లు కట్టాల్సిన దాంట్లో 55 కోట్లు ఆల్రెడీ కట్టేసి మిగతా ఇన్స్టాల్మెంట్స్ కోసం 2 ఇన్స్టాల్మెంట్స్ అట్లా పెట్టేసి అంటే ఇది ఇప్పుడు ఆ రెండో ఇన్స్టాల్మెంట్స్ కోసం థర్డ్ ఇన్స్టాల్మెంట్ కోసం ఆ 55 కోట్ల కోసం ఫార్ములా ఈ వాళ్ళు స్టేట్ గవర్నమెంట్కి నోటీస్ ఇచ్చారు, మీరు అవి డబ్బులు కట్టాలి. గవర్నమెంట్ డిసెంబర్ 7వ తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేసింది. వీళ్ళ సంగతి ఏందో తెలుసుకుందాం. ఇదేంది వారు మంత్రి గారు మాజీ మంత్రి గారు ఎక్స్లోను ట్విట్టర్లోను నగర రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ అంతా పోతా ఉంది, తెచ్చినవన్నీ పోగొట్టేస్తాం. అరే పచ్చిగా రాష్ట్రాన్ని అమ్మకానికి పెట్టి ఒకటేమో ఆ కంపెనీకి వస్తే ఇంకోటి ఫార్ములా ఈ రేసు. మరి రాష్ట్రం ఏంటి రాష్ట్రానికి వచ్చే ఆదాయం వీటన్నిట్లో అంటే ఏం లేదు. వాళ్ళు వచ్చి అక్కడికి వచ్చి చూసిపోతే హైదరాబాద్ నగరం ఇమేజ్ పెరుగుతుంది. వాళ్ళు చూసిపోవటానికి 110 కోట్లు కట్టాలా? అవి కాకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి మళ్ళీ అది వేరే. ఎన్ని డబ్బులు కట్టి రాష్ట్రం సాధించింది ఏంది అంటే ఏమీ లేదు. సో మీరు చేసిన తప్పిదాన్ని బిజినెస్ రూల్స్కి పూర్తిగా భిన్నంగా మీరు చేసినటువంటి తప్పిదాలని మీకున్నటువంటి ఒక రకమైనటువంటి కోరికలను తీర్చుకోవటం కోసం రాష్ట్ర ప్రయోజనాలని, రాష్ట్ర ఆస్తుల్ని, రాష్ట్ర వనరుల్ని వాళ్ళ తాకట్టు పెట్టేసి అప్పనంగా ఇచ్చేసి జరిగే నష్టాన్ని కాపాడిన రాష్ట్ర ప్రజల కోసం ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంటే రాష్ట్రానికి నష్టం చేస్తా ఉంది. प्रजापालना दरखास्तों के निज़ाम में साइबर सिक्योरिटी ब्रीच से मुतालिक मीडिया के सवाल पर नायब वज़ीर आला भट्टी विक्रमार्का ने कहा कि किसी तरह का साइबर सिक्योरिटी ब्रीच नहीं हुआ है। ఏం బ్రీచ్ కాదు. ఇల్లు లేనటువంటి నాకు ఇల్లు లేదని చెప్పి పబ్లిక్ గా రాసిస్తున్నాడు. నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. ఇల్లు కట్టిస్తా అని చెప్తున్నారా? అన్నారు కదా బ్రదర్. తప్పే లేదు. ఓటీపీ గురించి అందులో ఇల్లు లేని వాళ్ళు అప్లికేషన్ పెట్టుకున్నారు, లేకపోతే పెన్షన్ రావాల్సిన వాళ్ళు అప్లికేషన్ పెట్టుకున్నారు. సైబర్ నేరగాళ్ళు ఎవడని ఫోన్ చేసి నేను పెన్షన్ ఇస్తా అంటే ఇబ్బంది ఏం లేదు, ఇల్లు కట్టిస్తా అంటే ఇబ్బంది ఏం లేదు. एग्जैक्ट टूर्स एंड ट्रैवल्स हज उम्रा ग्रुप पेश करते हैं लो बजट और बेहतरीन सहूलतों के साथ उम्रा की सआदत का मौका। हैदराबाद एयरपोर्ट से सऊदी अरब और फिर सऊदी अरब से हैदराबाद लौटने तक मुकम्मल रहनुमाई। मक्का मुकर्रमा और मदीना शरीफ में हरम से खरीद स्टार लग्जरी होटल्स में क़याम, 3 वक्त जायकेदार हैदराबादी खाना, चाय और लॉन्ड्री की सहूलत। मौल्लिन की रहनुमाई में उम्रा की सआदत वो तमाम मुक़द्दस मकामात की ज़ियारतें। उम्रा पैकेज की तफसीलात और बुकिंग के लिए फौरी रब्त करें। हमारा पता है एग्जैक्ट टूर्स एंड ट्रैवल्स, दारुसलाम बैंक बिल्डिंग, एरागड्डा मेन रोड, हैदराबाद।